వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. లోకల్ పోరు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సర్పంచ్ ఎన్నికలు. ఏపీలో డెవలప్మెంట్ స్టార్ట్, తొలుత 8 మున్సిపల్ కార్పొరేషన్లకు మోక్షం. హిటాచీ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం, 2.4 కోట్లతో అశోక్ పరారీ. భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటి మట్టం, ఇళ్లలోకి చేరిన గోదావరి వరద నీరు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ లేఖ. రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ కూడా నిర్దిష్ట గడువులోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాల పట్ల ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తొలుత 8 మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, టిడ్కో ఇళ్లపై చర్చించారు. పార్కులు, డివైడర్లు, రోడ్ల గుంతలు, డ్రైన్లలో పూడికతీతలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్పై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. టిడ్కో ఇళ్లు వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజమండ్రిలో హిటాచీ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఏటీఎంలో జమ చేయాల్సిన 2.4 కోట్లతో అశోక్ పరారీ అయ్యారు. సంస్థ ఉద్యోగులను దారి మళ్లించి డబ్బులు ఎత్తుకెళ్లారు. ధనవాయిపేట హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి హిటాచీ ఏజెన్సీ ఉద్యోగి డబ్బులు డ్రా చేశారు. ఏటీఎంలో నింపాల్సిన సమయంలో డబ్బుతో అశోక్ పారిపోయారు. దీనితో రాజమండ్రి పోలీసులకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. 3 ఏళ్లుగా హిటాచీ మేనేజ్మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్గా పనిచేస్తున్నారు. మొత్తం 19 ఏటీఎంలలో డబ్బులు ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా ఘటన జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు 51.1 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. దీనితో వరద ఉధృతికి బుర్గంపాడు మండల కేంద్రంలోని శివారు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీనితో ప్రజలు పునరావాసం బాట పడుతున్నారు. ముంపు బాధితులు పునరావాస బాట పట్టడం ఈ వారంలో రెండోసారి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోంది. సాయంత్రానికి 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బుర్గంపాడు, సారపాక గ్రామాల మధ్య వరద నీరు చేరడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్కు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ప్రభుత్వం వక్రీకరించిందని మొత్తం 7 పేజీలతో కూడిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అబద్ధాలను గవర్నర్ ప్రసంగంలో పేర్కొందని తెలిపారు. కొన్ని వాస్తవాలను రికార్డులతో సహా గవర్నర్ దృష్టికి తీసుకొస్తున్నట్లు లేఖలో వెల్లడించారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర గణాంకాలు, కాగ్ నివేదిక, ఆర్బీఐ నివేదికల్లోని వాస్తవాలను పొందుపరుస్తున్నట్లు తెలిపారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.